హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో మనము వీడియోలోకి వెళ్ళి చూపిస్తారండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ చేపల పులుసుని మంచిగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ నేను ముందుగానే చేపలు శుభ్రంగా నీట్గా కడిగి మొత్తం ఉప్పు, కారం, పసుపు, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపి పెట్టేశాను. ఇక్కడ ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి అల్లం, చిన్నులపాయలు, ఈ ఉల్లిగడ్డ వేసి మిక్సీ బట్టి పక్కకు పెట్టేశాను. పొయ్యి మీద చేపలకి ఎడలుపు గిన్నె తీసుకొని ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని అవి వేగిపోయినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిందాక ఫ్రై చేయాలి ఈ విధంగా. ఇప్పుడు మనము ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని పోసుకోవాలన్నమాట. ఇదంతా ఏగి మనకు ఆయిల్ సైడ్లకు వచ్చింది కదా, మంచిగా ఏగిపోయినట్టు ఈ పులుసు వేసుకొని మనకి వాటర్ ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. పులుసు చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడే ఉప్పు, కారాలు అవి చూసుకోవాలి. నాకైతే అన్ని సరిపోయినాయి. మూత పెట్టుకొని మరిగించుకోవాలి. మనకి ఇక్కడ ఇవి పులుసు బాగా మరిగిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల్ని మనము పులుసులో వేసేసుకుందాము. పులుసులో వేసుకొని ఫస్టే గెంటు పెట్టి కలివేసుకోవాలి కూరని. ఇంక మళ్ళా తర్వాత గెంటు పెట్టొద్దు. ఇక్కడ చేప ముక్కలన్నీ వేసేసుకున్నాను. చాలా బాగుండిద్ది, చాలా రుచిగా ఉండిద్దండి. ఇట్లాగాని చేపల పులుసు చేసుకుంటే నేను తీసుకున్న చేపలు ఇవి బొచ్చులు కాదు కానీ రవ్వ తీసుకున్నాను. మూత పెట్టి మంచిగా ఉడికించుకుందాం. మనకి ఈ చేపల పులుసు చాలా బాగుండిద్దండి. పిల్లల కానించి పెద్దవాళ్ళ కాడికి చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్ ఫైనల్కి వచ్చేలకి కొన్ని ధనియాలు, ఈ ఎల్లిగడ్డ దంచేసుకోవాలి. మన కూర రెడీ అయిపోయింది కాబట్టి మనము కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని మనము మూత పెట్టేసుకోవాలి. మన కూర అయితే మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను మీకు చేప చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా ఉడికింది, మంచి స్మెల్ వస్తున్నది, చాలా బాగుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.